వైష్ణవి హరిబాబు ప్రేమ కథ. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుకున్న వైష్ణవి తన జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలనే సంకల్పంతో తరువాత ఎంఎల్టీ కోర్సులో చేరింది. చదువుతో పాటు ప్రాక్టికల్స్ కోసం తరచూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుండేది. అక్కడే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే పరిచయం జరిగింది. అదే హాస్పిటల్లో పేషెంట్ అటెండర్ గా పనిచేస్తున్న హరిబాబు మొదటిసారి వైష్ణవిని చూసిన క్షణంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో మాట్లాడటానికి, దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొంతకాలం తరువాత తన ప్రేమను వ్యక్తపరిచాడు. కానీ వైష్ణవి మాత్రం మొదట్లో అతని ప్రేమను తిరస్కరించింది. అయినా హరిబాబు వెనక్కి తగ్గలేదు. నువ్వు లేక నేను బ్రతకలేను అంటూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. అతని పట్టుదల, మాటలు, చూపించిన ప్రేమకు చివరికి వైష్ణవి మనసు కరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ బలపడింది. ఈ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడం మాత్రం అంత సులభం కాలేదు. వైష్ణవి కుటుంబం మొదట హరిబాబును అంగీకరించలేదు. మరోవైపు హరిబాబు కుటుంబం కూడా ఈ సంబంధానికి వ్యతిరేకంగా నిలిచింది. దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాడిన తరువాత చివరికి వైష్ణవి కుటుంబం అంగీకరించడంతో 10 నెలల క్రితం వారి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వైష్ణవి యూట్యూబ్ లో రీల్స్, వీడియోలు చేస్తూ ఆదాయం సంపాదించడం ప్రారంభించింది. ఆమె కుటుంబ సూచనతో హరిబాబు తన ఉద్యోగాన్ని వదిలేసి ఆమెతో కలిసి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అత్తగారింట్లోనే ఇల్లరికపు అల్లుడిగా స్థిరపడ్డాడు. వైష్ణవి కుటుంబం వారి భవిష్యత్తు కోసం గ్రామంలో 2 గుంటల స్థలం కొనిచ్చింది. ఇల్లు కూడా కట్టించేందుకు సిద్ధమైంది. అన్నీ బాగానే జరుగుతున్నట్లు కనిపించినా హరిబాబు కుటుంబం మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు.